హాయ్ గైస్, వెల్కమ్ టు ద సుధీర్ స్పాట్లైట్ ఛానల్. ఈరోజు మనం లెనిన్ మూవీ గురించి మాట్లాడుకుందాం. సో ఇప్పుడే మూవీ చూసి వచ్చాను. సో మెయిన్గా ఈ మూవీలో మనం మాట్లాడుకోవాల్సింది వచ్చేసి అఖిల్ పర్ఫార్మెన్స్. సో ఇంతకుముందు అతని మూవీస్తో కంపేర్ చేస్తే ఈ మూవీలో మాత్రం 100% ఎఫర్ట్స్ అయితే ఇచ్చాడు. అదొక ప్లస్ పాయింట్. అండ్ భాగ్యశ్రీ, సో ఇంతకుముందు ఈ మూవీలో హీరోయిన్గా శ్రీలీలని అనుకున్నారు. సో తన ప్లేస్లో భాగ్యశ్రీని రీప్లేస్ చేసి మంచి పనే చేశారు. ఎందుకంటే తన పర్ఫార్మెన్స్ అంత పీక్ లెవెల్లో ఉంది. సో మోస్ట్ ఆఫ్ ద మూవీ తన చుట్టూనే తిరుగుతుంది. సో మెయిన్ పిల్లర్ ఆఫ్ ద మూవీ భారతి క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోయి కంప్లీట్గా న్యాచురల్గా చేసేసింది. సో యాజ్ యూజువల్ అఖిల్ కూడా అలాగే చేశారు. కంప్లీట్ లెనిన్ని చూస్తాము, అఖిల్నే చూడము మూవీలో. అండ్ రిమైనింగ్ క్యారెక్టర్స్ విషయానికి వస్తే సునీల్ ఉన్నారు, యాజ్ వెల్ యాజ్ శివాజీ ఉన్నారు. శివాజీ క్యారెక్టర్ ఈజ్ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ అండ్ ఇంపార్టెంట్ టు ద ఫిలిం. సో ఈ మూవీలోనే చూడండి తప్పకుండా. అండ్ విలన్గా చేశారు ప్రమోద్ అనే అతను. సో అతను కూడా బాగా యాక్ట్ చేశాడు. అండ్ మెయిన్గా సెకండ్ హాఫ్లో ఒక ట్విస్ట్ వస్తుంది. ఆ ట్విస్ట్ ఇంపార్టెంట్ మూవీకి, అదొకటి బాగుంది. ఇంకా చెప్పాలంటే ప్లస్ పాయింట్స్ అయితే ఇవి మెయిన్గా. అండ్ మూవీ స్క్రీన్ ప్లే అయితే ఎక్స్ట్రాడినరీగా చేశారు, అదొకటి ప్లస్ పాయింట్. సో అండ్ కమింగ్ టు ద నెగటివ్స్, ఓకే, అఖిల్కి వేసిన మేకప్ అనేది కొంచెం ఆర్టిఫిషియల్గా ఉంది. అండ్ యాజ్ వెల్ యాజ్ సెట్స్ కూడా కొంచెం ఆర్టిఫిషియల్గా ఉన్నాయి. అండ్ నెగిటివ్స్ పెద్దగా అంతగా అనిపించలేదు ఏమి. ఓవరాల్గా మూవీ అయితే చాలా బాగుంది. ఇంకా మెయిన్ పాయింట్స్ చెప్పుకోవాలంటే అదే మెయిన్ స్క్రీన్ ప్లే అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది. సో అఖిల్ అయితే హిట్ కొట్టేసినట్లే. సో ఓవరాల్గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 4/5. సో ఎవ్రీవన్ మస్ట్ వాచ్ దిస్ మూవీ ఇన్ థియేటర్స్. And also please subscribe my channel.